brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఇలా మీరు ప్రతిపక్షం యొక్క హక్కులు కాలరాసే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రశ్నించడమే తప్పు. బయట ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు, శాసనసభలో ప్రశ్నిస్తే గొంతు నొక్కుడు, సస్పెన్షన్లు. ఇదేనా మీ ప్రజాపాలన? రాహుల్ గాంధీ గారు మీరు చెప్పే రాజ్యాంగ పరిరక్షణ ఇదేనా? నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ గారు ఏమన్నారు? ప్రశ్నించడం, ధర్నాలు చేయడం, నిరసించడం ఇది ప్రజాస్వామ్య హక్కు అన్నారు. ఇవాళ మేము అడిగింది, మా జగదీశన్ ఏమడిగిండు? పంటలు ఎండుతున్నాయని, గవర్నర్ చేత తప్పులు చెప్పించారని, ప్రజలు కష్టాలు పడుతున్నారని, ఇదే కదా మేము చెప్పింది. అంటే ఇలా ఒక అప్రకటిత ఎమర్జెన్సీని తలపించేలాగా ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఉంది. ప్రశ్నించే వారిని పగబట్టే విధంగా ఈరోజు కాంగ్రెస్ పాలన ఉంది. ఈ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాల యొక్క హక్కులు కాలరాస్తుంది, ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇదంతా డైరెక్షన్ అంతా రేవంత్ రెడ్డి, యాక్షన్ అంతా శ్రీధర్ బాబు. చాలా స్పష్టంగా కనబడ్డది. పావు గంట కోసం సభను వాయిదా వేసి ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డితో మాట్లాడి ఆయన ఆదేశాల మేరకు ఇవాళ జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఇదెక్కడి పద్ధతి? ఇవాళ మీరు అంబేద్కర్ దగ్గర పోయి నిరసన చెప్పుదామంటే దానికి కూడా తాళం వేసి పెట్టిండ్రు. ఇక మీకేదో దళితుల మీద గౌరవం ఉందని నటిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు ఇంత పెద్ద విగ్రహం కట్టిస్తే ఆ అంబేద్కర్కు నివాళులు అర్పించడానికి, ఆ అంబేద్కర్కు దగ్గరికి వచ్చి చూడడానికి వచ్చే వాళ్ళకు చూడకుండా అంబేద్కర్ను ఇవాళ బందీ చేసే ప్రయత్నం చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు కనీసం ఇంత పెద్ద అంబేద్కర్ విగ్రహం కడితే ఒక్కనాడు వచ్చి మీరు పూలదండేసినారా? ఇంకా మీరు దళిత జాతి మీద గౌరవం ఉన్నట్టు, మీకేదో ప్రేమ ఉన్నట్టు దాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ మా జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసే ప్రయత్నం చేసినారు. ఇవాళ అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ సభలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు పూర్తిగా సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. సభ సాంప్రదాయాలను తుంగలో దొక్కారు. సభలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వస్తే ఫ్లోర్ లీడర్స్ అభిప్రాయం తీసుకుంటారు, స్పీకర్ ఛాంబర్కి పిలిచి మాట్లాడతారు. ఆ సభ్యుడికి అవకాశం ఇవ్వాలని కూడా రూల్స్ బుక్ చెప్తుంది. ఆ సభ్యుడు నువ్వు మాట్లాడిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని చెప్పాలి. నిజంగా తప్పు మాట్లాడితే సభ్యుడికి అవకాశం ఇవ్వకుండా, ఫ్లోర్ లీడర్స్ అభిప్రాయం తీసుకోకుండా, కనీసం చర్చించకుండా, అయినా మేమే పెద్ద మనసుతో రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క కష్టాలను, సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఒక అడుగు ముందుకు వేసి మేము మా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటాము, మేము హుందాగా ఈ సభ జరగడానికి సహకరిస్తామని చెప్తే మీరు ఒక పథకం ప్రకారంగా బీఆర్ఎస్కు మైక్ ఇస్తే వాళ్ళు చెప్తారు కనుక అప్పుడు సస్పెండ్ చేయడానికి అవకాశం ఉండదు కనుక చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా, మైకు ఇవ్వకుండా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 4-5 మాట్లాడించి ఇదే సభ అభిప్రాయం అని, ఇదే మూడ్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి సభను తప్పుదో పట్టిస్తూ సభా సాంప్రదాయాలను తుంగలో దొక్కుతూ ఈరోజు ఏకపక్షంగా సస్పెండ్ చేశారు. ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజు. శాసనసభ చరిత్రలో ఇట్స్ ఎ బ్లాక్ డే. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ నిరసిస్తున్నాం.